బాగలేదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన అనేది కొద్దిగా మంచిగా ఉన్నది. కేసీఆర్ పాలన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. వ్యవసాయాలకు కొద్దిగా మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి అన్ని దివాలా తీసిండు. ఇప్పుడు రైతు బంధువులు 6 హామీలు ఉండే ఆ 6 హామీలు కూడా అమలు చేయలే. దాన్ని కూడా చేస్తే బాగుంటుందని పరిపాలన చేయలేదండి. నిన్న రైతులనే కదా రుణమాఫీ సగం కూడా కాలే. చేయలే కొంతమందికి చేసి కొంతమందికి చేయలేదు సార్. బస్సు ఫ్రీ అంటే వాళ్ళు లేడీస్కి సీట్లు ఉన్నాయి. మేమే సొక్కలు చింపుకొని పోయి నిలబడుతున్నాం, డబ్బులు ఇచ్చి నిలబడుతున్నాం. ఏది అమ్మలు కాలేదు సార్. అది ఏది అమ్మలు కాలే. వాళ్ళకి పై మాటలు చెప్తారు కదా తప్ప మాటలు చెప్తారు తప్ప ఏం కాలే. 500 అమ్మలు కాలే. ఏది 6 హామీలు ఏది కూడా సక్సెస్ కాలే. ఈ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఈ హైడ్రా పేరు మీద రైతులను ఇక కులగొట్టుడు, రోడ్డు మీద పెట్టుడు, ఈ పాలన అనేది మంచి కాదు. టీఆర్ఎస్ పాలన మంచిగా ఉండే, రైతులకు మేలు ఉండే. ఇది రైతులకు వచ్చినప్పుడు కొద్దిగా బాధాకరమైన నష్టకరమైన ఉంది. బాగలేదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన అనేది కొద్దిగా మంచిగా ఉన్నది. కేసీఆర్ పాలన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. వ్యవసాయాలకు కొద్దిగా మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి అన్ని దివాలా తీసిండు. ఇప్పుడు రైతు బంధువులు 6 హామీలు ఉండే ఆ 6 హామీలు కూడా అమలు చేయలే. దాన్ని కూడా చేస్తే బాగుంటుందని పరిపాలన చేయలేదండి. నిన్న రైతులనే కదా రుణమాఫీ సగం కూడా కాలే. చేయలే కొంతమందికి చేసి కొంతమందికి చేయలేదు సార్. బస్సు ఫ్రీ అంటే వాళ్ళు లేడీస్కి సీట్లు ఉన్నాయి. మేమే సొక్కలు చింపుకొని పోయి నిలబడుతున్నాం, డబ్బులు ఇచ్చి నిలబడుతున్నాం. ఏది అమ్మలు కాలేదు సార్. అది ఏది అమ్మలు కాలే. వాళ్ళకి పై మాటలు చెప్తారు కదా తప్ప మాటలు చెప్తారు తప్ప ఏం కాలే. 500 అమ్మలు కాలే. ఏది 6 హామీలు ఏది కూడా సక్సెస్ కాలే. ఈ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఈ హైడ్రా పేరు మీద రైతులను ఇక కులగొట్టుడు, రోడ్డు మీద పెట్టుడు, ఈ పాలన అనేది మంచి కాదు. టీఆర్ఎస్ పాలన మంచిగా ఉండే, రైతులకు మేలు ఉండే. ఇది రైతులకు వచ్చినప్పుడు కొద్దిగా బాధాకరమైన నష్టకరమైన ఉంది.